ప్రజలకు వినోదం సమాచారం అందించేందుకు ఉద్దేశించిన ఏపీ ఫైబర్ నెట్లో అవినీతి అక్రమాలు తవ్వే కొద్దీ పుట్టలుగా బయటపడుతున్నాయి. తన సొంత సంస్థగా భావిస్తూ వైసీపీ మనుషులతో నింపేసిన వైరం ఇప్పటికే బయటపడింది. దీనిపై విచారణ చేస్తున్న అధికారులకు బయటపడుతున్న ఘోరాలు చూసి మైండ్ బ్లాంక్ అవుతోందట. కేవలం వాట్సాప్ మెసేజ్తో సిఫారసు చేయగానే ఎలాంటి నియామక పత్రాలు లేకుండానే కొలువులో కూర్చోబెట్టి జీతభత్యాలు అందించే తీరు వీరి అక్రమాలకు పరాకాష్ఠగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విచ్చలవిడిగా చేసిన సిఫార్సులు బయటపడుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల్లో సాయిరెడ్డి సిఫారసులు హాట్ టాపిక్ గా మారాయి. దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారినిగా ముద్రపడిన అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఉన్న పరిచయంతో ఆమె ఇద్దరు చెల్లెళ్లకు సాయిరెడ్డి ఫైబర్ నెట్ లో పోస్టింగ్లు ఇప్పించినట్లు గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉండగా పెట్టిన అక్రమ కేసుల్లో ఫైబర్ నెట్ కేసు ఒకటే. సంబంధిత ఫైళ్లలో శాంతి సిస్టర్స్ కీలకమైన మార్పులు చేర్పులు చేసి కేసు పెట్టేందుకు వీలుగా మార్చినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుమానిస్తుంది. సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ప్రియాంక, ఇందిరా ప్రియదర్శిని అనే చెల్లెళ్లు ఉన్నారు. ఆమె విశాఖలో పనిచేస్తుండగా సాయిరెడ్డితో పరిచయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ లో శాంతి చెల్లెలు ప్రియాంకను ఎగ్జిక్యూటివ్, మరో చెల్లి ఇందిరాను లీగల్ ఎగ్జిక్యూటివ్ గా నియమించారు. వారిద్దరికీ కనీసం నియామక పత్రాలు కూడా లేవని బయటపడింది. చంద్రబాబుపై అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి కేసు పెట్టారు. దీనికి సంబంధించిన ఫైల్ కూడా ఇందిరా ప్రియదర్శినికే అప్పగించారు. ఇందిరా జూనియర్ అయినప్పటికీ కీలక పాత్ర పోషించారు. అప్పటి వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఆ ఫైల్లో మార్పు చేర్పులు జరిగాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై దృష్టి సారించింది. శాంతి చెళ్లెలను విధుల నుంచి తప్పించి అప్పటి పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏపీ ఫైబర్ నెట్ లో అనేక విభాగాల్లో విజయసాయిరెడ్డి తన మనుషులకు ఉద్యోగాలిచ్చి ఏం జరిగినా తనకు తెలిసేలా ఏర్పాటు చేసుకున్నారట. గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయనే అనుమానంతో ఉన్న కూటమి ప్రభుత్వం కేసులో బలమైన ఆధారాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏ శాఖల్లో ఎవరెవరి సిఫారసులతో పదవి బాధ్యతలు వ్యవహరిస్తున్నారు అనే కోణంలో కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్యాలయాలన్నిటిలో విజయసాయిరెడ్డికి సంబంధించిన మనుషులు, సిబ్బంది ఎవరున్నారు, ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు ఆ శాఖలకు వచ్చారు అనే కోణంలో కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తుండటంతో వైసీపీ హయాంలో చెలరేగి ప్రవర్తించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను. ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2019లో ఇదే సంస్థ నడపడానికి ఆ రోజు మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది తెలుసా? 108 మంది ఎంప్లాయీస్ తోటి ఈ ఎంటైర్ సంస్థ నడపడం జరిగింది. కేవలం 108 మంది ఎంప్లాయీస్ తోటి 10 లక్షల కనెక్షన్స్ వచ్చినవి. 24,000 కిలోమీటర్లు కేబుల్ వేయడం జరిగింది. ఆప్టిక్ కేబుల్, ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేవలం 108 మందితోటి. దానికి ఆ రోజు మేము ఎంప్లాయీస్ మీద పెడుతున్న ఖర్చు అంటే వేజ్ బిల్ అంటే వాట్ ఎవర్ శాలరీ మంత్కి అయితే ఉన్న ఖర్చు అని తెలిసినప్పుడు 2019 దిగిపోయడానికి 40 లక్షల రూపాయలు. 108 మంది ఎంప్లాయీస్ తోటి 40 లక్షలు మంత్లీ శాలరీస్ తోటి నడిపిన మా సంస్థని. అప్పుడు 10 లక్షల కనెక్షన్స్ బ్రహ్మాండంగా ఇంటర్నెట్ సేవలో కానీ ఎటువంటి అంతరాయం ఉండేది కాదు. 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ 5 లక్షలకు పడిపోయింది. ఈరోజు ఎంప్లాయీస్ ఎంతమంది ఉందో తెలుసా? వీళ్ళు గవర్నమెంట్ మారడానికి 1363 మంది. 108 మంది ఎంప్లాయీస్కి 40 లక్షల శాలరీస్ ఇస్తే ఈరోజు 1363 మందికి 4 కోట్ల శాలరీస్. ఇదే సంస్థ ఇండియాలో నెంబర్ 1 అవ్వాల్సిన సంస్థ దివాలా అంచులకు వచ్చింది. ఇక ఫైబర్ నెట్ వ్యవహారంలో కీలకమైన ఫైళ్లు మార్పులు చేర్పులు జరిగాయనే ఆధారాలు బయటపడడంతో ఎవరెవరి పాత్ర ఉందో నిర్ధారించే పనిలో పడ్డారట. శాంతి సిస్టర్స్ పాత్ర ఏ మేరకు ఉందోనన్న కోణంలో ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. విచారణ జరిపే కొద్దీ పుట్టలుగా అవినీతి బయటపడుతుండటంతో విచారణ పూర్తయ్యేసరికి ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది.